స్పేస్లో స్టార్స్, గెలాక్సీస్ లేదా ప్లానెట్స్ ఉంటాయి కదా, కానీ మొత్తం స్పేస్ వీటితోనే నిండి ఉంటుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. కొన్ని చోట్ల అంధకారం తప్ప ఏముండదు. ఈ అంధకారం కొన్ని మిలియన్ల కాంతి సంవత్సరాల వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఖాళీ అంధకారాన్నే కాస్మిక్ వాయిడ్స్ అంటారు. వీటి వల్ల మన విశ్వానికి ఎలాంటి డేంజర్ ఉంది? ఒకరోజు ఇవి మొత్తం యూనివర్స్ ను మింగేస్తాయి. ఈ వాయిడ్స్ గురించి అర్థం చేసుకోవాలంటే సోలార్ సిస్టమ్ దాటి, మిల్కీవే దాటి, గెలాక్సీస్ అన్ని కలుపున్న క్లస్టర్స్ దాటి బయటికి వెళ్ళాలి. మనం ఎంత బయటికి వెళ్లాలంటే గెలాక్సీస్ కూడా చిన్నపాటి చుక్కల్లా కనపడాలి. ఈ కాస్మోలాజికల్ స్కేల్ దగ్గర కొన్ని అమేజింగ్ స్పేస్ నిర్మాణాల్ని మనం చూడొచ్చు. యూనివర్స్ లో ఉండే గెలాక్సీస్ స్పేస్ లో చెల్లాచెదురుగా తేలుతూ ఉంటాయి అని మనం ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ గెలాక్సీస్ అన్ని కలిపి మనం ప్రకృతిలో చూసే అతిపెద్ద స్ట్రక్చర్ ను ఫామ్ చేస్తాయి. వీటినే క్లస్టర్స్ అంటారు. ఈ పిక్చర్ లో క్లస్టర్స్ ను చూస్తే వాటిలో ఉండే గెలాక్సీస్ అన్ని డాట్స్ గా కనబడతాయి. ఈ గెలాక్టిక్ డాట్స్ ను కనెక్ట్ చేసే తాడుల్లాంటి స్ట్రక్చర్స్ గూగుల్ మ్యాప్స్ లోని హైవేస్ లా ఉంటాయి. పువ్వుల్ని ఒక దండలాగా ఒక దారం ఎలా కనెక్ట్ చేస్తుందో ఈ తాడులు కూడా గెలాక్సీస్ ను అలా కనెక్ట్ చేసి క్లస్టర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ తాడులన్నీ చుట్టుకొని ఒక పెద్ద గోడలాగా కనబడతాయి. దీన్ని కాస్మిక్ వెబ్ అని అంటాం. ఇలాంటి అనేక కాస్మిక్ వెబ్స్ లోనే మన యూనివర్స్ లో ఉన్న మొత్తం పదార్థం ఉంటుంది. వీటి బయటంతా వాయిడ్సే, అంటే అంధకారమే. అయితే వాయిడ్స్ అనబడే ఈ కాస్మిక్ ఖాళీలు యూనివర్స్ లో ఎంత స్పేస్ ఆక్రమించుకుంటాయో గెస్ చేయండి. 10, 20, 30 లేకపోతే 40%. అది తప్పు. ఆ నెంబర్ అక్షరాల 80%. యూనివర్స్ లో ఉన్న మొత్తం పదార్థం అంటే ప్లానెట్స్, స్టార్స్, గెలాక్సీస్, మీరు, నేను మొత్తం కలిపి 20% మాత్రమే ఉంటే ఈ గ్రేట్ వాయిడ్స్ 80% ఆక్రమిస్తాయా? అంటే యూనివర్స్ 80% ఖాళీగా ఉంటుందా? నమ్మలేని విధంగా ఉంది కదూ. ఈ కాస్మిక్ వాయిడ్స్ ను మొదటిసారిగా 1980లో కనిపెట్టారు. అయితే యూనివర్స్ మొదటి రోజుల్లో మొదటి స్టార్స్ పుట్టక ముందే ఈ వాయిడ్స్ పుట్టాయి. బిలియన్ సంవత్సరాల క్రితం మన యూనివర్స్ లో ఉన్న పదార్థం అంతా ఎక్కడా తేడాలు లేకుండా సరిసమానంగా స్ప్రెడ్ అయి ఉంది. కానీ చిన్న తేడాలు ఉండటం సహజమే కదా. యూనివర్స్ సాగే కొద్దీ, అంటే దాని వయసు పెరిగే కొద్దీ ఈ చిన్న చిన్న తేడాలు పెద్దవి అవ్వటం మొదలుపెట్టాయి. గ్రావిటీ చాలా బలహీనమైన శక్తి, కానీ అది పట్టు విడవని విక్రమార్కుళ్లాగా దేన్ని వదిలిపెట్టదు. మన యూనివర్స్ లో ఎక్కడ పదార్థం ఎక్కువగా ఉంటే అక్కడ గ్రావిటీ ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి పదార్థం దగ్గరికి ఇంకా ఎక్కువ పదార్థం గ్రావిటీ ద్వారా లాగబడుతుంది. ఇలా పదార్థం ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్లటంతో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీలు క్రమంగా పెద్దవవుతూ వస్తాయి. సమయంలో ఇంకా ముందుకు వెళ్తే పదార్థం మొత్తం వేరువేరు చోట్ల గ్రావిటీ వల్ల ముద్దలుగా ఏర్పడి మొదటి స్టార్స్ కు ఊపిరిపోసాయి. ఆ తర్వాత గెలాక్సీస్ ఏర్పడ్డాయి. ఈ గెలాక్సీస్ అన్ని కలిపి గెలాక్టిక్ క్లస్టర్స్, క్లస్టర్స్ అన్ని కలిపి వాల్స్, ఇవన్నీ చివరికి కాస్మిక్ వెబ్ గా ఏర్పడ్డాయి. డార్క్ ఎనర్జీ వల్ల యూనివర్స్ సాగుతుంది అని కనుక్కున్నాం, కానీ అది అసలు ఏంటి, ఎలా పుట్టిందో ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ అనేది యూనివర్స్ లో మిక్స్ అయిపోయి యూనివర్స్ సాగే విధానాన్ని ఇంకా వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ లోకల్ గా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ సాగడాన్ని ఫీల్ అవ్వం. ఎందుకంటే భూమి కానీ, సోలార్ సిస్టమ్ కానీ, మిల్కీవే కానీ సాగుతున్నట్లు ఏ ఎక్స్పెరిమెంట్ చెప్పలేదు. ఈ గెలాక్టిక్ ప్రదేశంలో ఉన్న స్టార్స్, గ్యాస్, దుమ్ము, చివరికి మనకి కూడా గ్రావిటేషనల్ అట్రాక్షన్ శక్తి ఉంటుంది. కానీ వాయిడ్స్ లో కథ వేరుగా ఉంటుంది. వాయిడ్స్ ఖాళీగా ఉంటాయి. ఈ డార్క్ ఎనర్జీ శక్తిని అడ్డుకోవడానికి వాయిడ్స్ లో ఏముండదు. కాబట్టి అవి వేగంగా సాగుతూనే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వచ్చే 10 నుండి 20 బిలియన్ సంవత్సరాల్లో కాస్మిక్ వెబ్ లో ఉన్న గెలాక్సీస్, గెలాక్టిక్ క్లస్టర్స్ మరియు ఇవన్నీ కలుపున్న వాల్స్ ఆవిరైపోతాయి. గెలాక్టిక్ క్లస్టర్స్ ను కనెక్ట్ చేసే తాడులు ముందుగా తెగిపోతాయి. ఎందుకంటే వాయిడ్స్ సాగుతూ వీటిని పిండి తెంపేస్తాయి. కానీ గెలాక్టిక్ క్లస్టర్స్ అప్పుడే అంతమైపోవు. కాకపోతే తెగిపోయిన గాలిపటం లాగా ఏ క్లస్టర్ కి ఆ క్లస్టర్ విడివిడిగా ఈ అనంత విశ్వం అనే ఆకాశంలో తేలుతూ ఉంటాయి. ఇలాంటి అనేక కాస్మిక్ వాయిడ్స్ ను స్టడీ చేస్తున్న ఆస్ట్రోఫిజిసిస్టులు ఇప్పటి వరకు వేసుకున్న థియరిటికల్ లెక్కలతో వారి ఆస్ట్రానమీ ఫైండింగ్స్ ను పోల్చి చూస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఈ గ్రేట్ కాస్మిక్ వాయిడ్స్ ఒక టైం క్యాప్సూల్ లాగా పనిచేస్తాయి. ఎందుకంటే బిలియన్ల సంవత్సరాలుగా అవి అస్సలు మారలేదు. గెలాక్సీస్ లోపల స్టార్స్ పుట్టి చనిపోతాయి. పదార్థం అనేది ఒక చోటు నుండి ఇంకో చోటుకి తేలుతూ వెళ్లి గ్రహాలుగా, చంద్రులుగా ఏర్పడ్డాయి. అప్పుడే పుట్టిన బేబీ గెలాక్సీస్ కి ఇప్పుడు మనం చూస్తున్న గెలాక్సీస్ కి చాలా తేడాలు ఉన్నాయి. కానీ వాయిడ్స్ చాలా సింపుల్ గా బిలియన్ల సంవత్సరాలు గడిచిన అదే అంధకారాన్ని, అదే ఖాళీని మెయింటైన్ చేస్తున్నాయి.
డార్క్ ఎనర్జీ యొక్క స్వభావం, పురాతన కాస్మోస్ లక్షణాలు, ఇంకా అనేక స్పేస్ మిస్టరీస్ ఈ వాయిడ్స్ లోపల దాగున్నాయి. వీటిని ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే తప్పితే విశ్వరహస్యాలు బయటపడవేమో. ఈ అన్ని గ్రేట్ వాయిడ్స్ లోకెల్లా ఎరిడేనస్ సూపర్ వాయిడ్ అతిపెద్దది. దీన్ని ఆగస్ట్ 24, 2007లో కనిపెట్టారు. ఇది ఎంత పెద్దగా ఉంటుందో మన దగ్గర కరెక్ట్ నంబర్ అయితే లేదు. కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం దీని పొడవు 150 నుండి 500 మిలియన్ కాంతి సంవత్సరాల వరకు ఉండొచ్చు. అలానే దాని లోతు 10 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. ఇదేంటి, బిగ్ బ్యాంగ్ ద్వారా మన యూనివర్స్ పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలే కదా అయింది, ఇదెలా సాధ్యపడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. యూనివర్స్ పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలే అయినా దాని సైజ్ మాత్రం 93.5 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఎందుకో క్లారిటీగా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, చూడ్డం మర్చిపోకండి. మిగిలిన యూనివర్స్ తో పోలిస్తే ఈ వాయిడ్స్ ఇంకా చల్లగా ఉంటాయి. అయితే ఈ ఎరిడేనస్ సూపర్ వాయిడ్ ఎందుకు, ఎలా పుట్టిందో మాత్రం సైంటిస్టులకు అర్థం కావటం లేదు. యూనివర్స్ నుండి వచ్చిన రేడియేషన్ ద్వారా 2004లో మొదటి మ్యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఇది నాసా ప్రయోగించిన విల్కిన్సన్ మైక్రోవేవ్ అనైసోట్రోపీ ప్రోబ్ ద్వారానే సాధ్యపడింది. ఈ మ్యాప్ లో ఒక చల్లటి ప్రదేశాన్ని సైంటిస్టులు గుర్తించారు. యూనివర్స్ పుట్టినప్పుడు వచ్చిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కంటే దీంట్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే స్పేస్ ఎక్కడైనా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అని అప్పటి వరకు పరిశోధకులు అనుకున్నారు. కాబట్టి కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్ అన్ని చోట్ల ఒకేలా ఉండాలి కదా. శాటిలైట్ లో పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని పరిశోధకులు ముందుగా భావించారు. కానీ కొంత రీసెర్చ్ తర్వాత డేటా కరెక్టే అని వారు స్పేస్ లో ఉన్న అతిపెద్ద ఖాళీను కనుక్కున్నారని అర్థం చేసుకున్నారు. ఎరిడేనస్ సూపర్ వాయిడ్ ను కనుక్కున్నప్పటి నుండి సైంటిస్టులు అనేక థీరీస్ ను ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగానే అక్టోబర్ 2007లో ఇద్దరు ఆస్ట్రోఫిజిసిస్టులు కోల్డ్ స్పాట్ అనే థీరీ ముందుకు తీసుకుని వచ్చారు. కాన్స్టిలేషన్ ఎరిడేనస్ లో కనిపెట్టిన ఎరిడేనస్ సూపర్ వాయిడ్ కోల్డ్ స్పాట్ అనేది యూనివర్స్ లో ఒక పురాతన లోపం అని వారు చెప్పారు. వీరి ప్రకారం యూనివర్స్ పుట్టిన 1 బిలియన్ సంవత్సరాల తర్వాత అందులో చల్లబడుతున్న మ్యాటర్ అనీవెన్ గా విస్తరించి ఉంది. కాబట్టి ఒక చోట మ్యాటర్ ఎక్కువగా ఉంది, ఇంకో చోట తక్కువగా ఉంది. తక్కువగా ఉన్న చోట్ల వాయిడ్స్ పుట్టాయి. అయితే ఈ థీరీను అప్పట్లో వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. 2008లో ప్రవేశపెట్టిన ఇంకో థీరీ ఈ కోల్డ్ స్పాట్ ను ఒక నిజమైన వస్తువుగా అంగీకరించింది. అయితే అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అని మాత్రం వారు అంగీకరించలేదు. వారి లెక్కల ప్రకారం చిన్న చిన్న వాయిడ్స్ ఇంతటి పెద్ద కోల్డ్ స్పాట్ ను ఫామ్ చేయలేవు. అప్పుడే ఇంకో థీరీ పుట్టింది. ఈ కోల్డ్ స్పాట్ అనేది ఇంకొక యూనివర్స్ వల్ల పుట్టిన గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఇంతటి పెద్ద కోల్డ్ హోల్ ను స్టాండర్డ్ కాస్మాలజీ వివరించలేదు. దీంట్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ కూడా ఉండటం వల్ల ఇది ఇంకో యూనివర్స్ వల్ల పుట్టింది అని ఒక రీసెర్చర్ వివరించారు. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ వల్ల ఆ కోల్డ్ స్పాట్ లో గెలాక్సీస్ పుట్టవు. అలానే అక్కడి నుండి ఇంకో యూనివర్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ ఇంకో యూనివర్స్ మరియు మన యూనివర్స్ బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే వేరైపోయాయి. ఇలాంటి థీరీస్ వినటానికి కామెడీగానే ఉన్నా వీటిని నమ్మే సైంటిస్టులు కూడా ఉన్నారు. ఇలాంటి కోల్డ్ స్పాట్స్ యూనివర్స్ లో చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి ఒక్కో యూనివర్స్ కు దారేమో. 2009లో భూమి మీద సదరన్ హెమిస్పియర్ ఆకాశం మొత్తాన్ని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు స్కాన్ చేసి 500 వాయిడ్స్ ను కనిపెట్టి ఎరిడేనస్ సూపర్ వాయిడ్ నిజమేనని తేల్చారు. 2010లో జర్నల్ ఆఫ్ కాస్మాలజీ అనే జర్నల్లో ఈ ఎరిడేనస్ సూపర్ వాయిడ్ ఒక పెద్ద బ్లాక్ హోల్ అని, ఈ బ్లాక్ హోల్ మన యూనివర్స్ అంత పెద్దది అని, దీని చుట్టూనే మన యూనివర్స్ మొత్తం తిరుగుతుంది అని కామెంట్ చేశారు. ఈ బ్లాక్ హోల్ మన మొత్తం యూనివర్స్ ను మింగేసే అవకాశం ఉంది అని కూడా భయపెట్టారు. ప్లాంక్ శాటిలైట్ 2013లో కొత్త కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మ్యాప్ ను తయారు చేసింది. అందులో ఈ సూపర్ వాయిడ్ మనం ముందు అనుకున్న దానికంటే పెద్దగా ఉంది అని తేలింది. తర్వాతి సంవత్సరాల్లో చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ వాయిడ్స్ పూర్తిగా ఖాళీగా ఉండవు అని, వీటిల్లో కూడా అక్కడక్కడ పదార్థం తేలుతూ ఉంటుంది అని తేలింది. ఏదేమైనా స్పేస్ లో ఇలాంటి ఖాళీ వింతల్ని చూస్తే విశ్వం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.